చెప్పిండు స్వయంగా. మరి నువ్వు చెప్తే రాయలసీమ లిఫ్ట్ పని సగం అయిపోయిన లిఫ్ట్ని ఆపినోడు మొదలే పెట్టిన బనకచెర్ల ఎందుకు ఆపుతలేడు అంటే ముఖ్యమంత్రి చెప్తలేడు అన్నట్ట. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉల్లు బనాయించడానికి పంపిండా సుప్రీంకోర్టుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తర కుమార్ని చేద్దామని పంపిండా సుప్రీంకోర్టుకి? దేనికి పోయినట్టు? మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనే చూపించిన నీ ప్రతిభను ఎందుకు బనకచెర్ల విషయంలో చూపిస్తలేవు రేవంత్ రెడ్డి? ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో చూపిస్తలేవు? ఎందుకు అనుమతిస్తలేవు దానికి? ఓ చాలా కోసరి కదా, ఎగిరెగిరి దునికితివి కదా. కేసీఆర్కు పని చేయించుకోరాలే ఢిల్లీతో మంచిగా ఉండి, ఢిల్లీతో అనవసరంగా పంచాయతీ పెట్టుకుండు, నేను చూడు ఎట్లా చేయించుకొస్తానో తెగ కోతలకు వస్తేవి కదా. ఎందుకు ఇప్పుడు తెస్తలేవు? ఎందుకు వస్తలేవు కృష్ణా గోదావరిలో మీ అనుమతులు? ఎందుకు ఆగుతలేవు చంద్రబాబు అక్రమ ప్రాజెక్టులు? దేనికి సంకేతం ఇది? 100% మీ మిలాఖత్కి మీ చీకటి ఒప్పందాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నుంచి నువ్వు రక్షణ పొందడానికి, నీ పదవిని కొనసాగించుకోవడానికి, నీ పదవిని కాపాడుకోవడానికి, నీ మీద కేసులు రాకుండా ఉండడం కొరకు కృష్ణా గోదావరి జిల్లాలను అప్పచెప్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడికి, ఆంధ్రప్రదేశ్కి. అసలు వీళ్ళకి ఎప్పుడు సోయలేదు. ప్రభుత్వం అనేది చాలా రొటీన్గా దానంతలో జరిగిపోతుంది తప్ప అధికారుల మీద బతికి, అధికారుల మీద ఆధారపడి, అధికారుల దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నది తప్ప ఈ ప్రభుత్వం పాలకులకి ఎంత మాత్రం సోయి లేదు, తీరిక లేదు, జ్ఞానం అసలే లేదు. ఎప్పుడు కూడా ఏ ఒక్కడికి అవగాహన లేదు ఇప్పటి. ఇన్నిసార్లు మేము అలర్ట్ చేస్తున్నా ఎప్పుడు సోయి తప్పే ఉంటున్నారు. ఫస్ట్ కృష్ణ మీద అదే జరిగింది. పోతుందిరా సాగరు, వెళ్ళిపోతుంది, తీసుకుపోతున్నారు, వాళ్ళ చేతిలో తీసుకుంటున్నారు, వాళ్ళ కబంధ హస్తాలకు పోతున్నది కేంద్రం చేతులకి అంటే గప్పుడు నిద్రమత్తు నుంచి లేచి సోయి లేకుండా మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇద్దరు. కేసీఆర్ అప్పచెప్పిపోయిందని మాట్లాడినారు. కేసీఆర్ నల్లగొండకు వచ్చి 1,00,000 మందితో గర్జన పెట్టి నీ బట్టలు ఇప్పితే మొత్తం సాక్ష్యాలతో సహా చూపిస్తే, నేను పోయిందాక లేదవా మన చేతిలో ఉందిరా నాగార్జున సాగర్, నేను దిగిపోయే రోజు దనక అని చెప్పి చూపిస్తే గవ్వాలమల్లో డ్రామా కొట్టి వచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టినారు, మేము ఇయ్యం సాగర్ని. ఎందుకు? మీకు దమ్ము లేదు కొట్లాడడానికి కేంద్రంతో, మీకు దమ్ము లేదు కేంద్రంతో కొట్లాడడానికి. లాగులు నడుస్తున్నాయి మీకు మోడీతో పెట్టుకోవడానికి. దాని కొరకు అసెంబ్లీలో పెట్టినరు. అందరు కలిసి అంటే పెట్టిన సార్ నేను చెప్పుకోవడానికి సాటంగా పై మళ్ళీ గోదావరి మీద అదే బనకచెర్ల సమస్య కూడా బనకచెర్ల ముందుకు పోతుంది అని చెప్పి మేము మా పార్టీ నుంచి చెప్పింది కనుక మీకు సోయి లేదు, సోయి తెప్పి పండినరు. మళ్ళీ మేము బీఆర్ఎస్ నుంచి మేల్కొల్పిన తర్వాత మళ్ళీ మొదలు అదే ఏదో విషయాలు వేసారు. కేసీఆర్ నప్పుడు ఒప్పుకుండు, కేసీఆర్ నప్పుడు పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయో నీళ్ళు నాగార్జున సాగర్ను సొంత మోటార్ లాగా మన ఇంట్లో మన బావి మోటార్ లాగా ఎట్లా ఒత్తుకున్నామో 17 పంటలకు ఎట్లా నీళ్ళు ఇచ్చినామో మొత్తం చూసిర్రు సాగర్ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు. ఎస్ఎల్బీసీని మన ఇంటి సంస్థలాగా ఎట్లా వాడుకున్నామో చూసిండ్రు, మన ఇంట్లో మోటార్ లాగా ఎట్లా వాడినామో చూసిండ్రు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత మీ నిర్వాహకం ఏందో
చూస్తున్నారు ప్రజలు. కేవలం వాటాల పంచాయతీ, కమిషన్ల దందాలు తప్ప, ఒకటి సాటుగా ఒకటి ఢిల్లీకి మూటలు పంపి పదవులు కాపాడుకునే ప్రయత్నం తప్ప ఒక్కనాడు కూడా రాష్ట్రం పైన, పరిపాలన పైన సోయలేదు. కేవలం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని బతుకుదామని చూస్తున్నారు. ఎవడన్నా ఎదురు మలితే, ఎవడన్నా మాట్లాడితే కేసు పెట్టి లోపడేసి భయపెట్టిస్తాను. చిల్లర పాతకాలపు అలవాటు. ఎప్పుడో పోయింది అది. ఈ పోలీసులకు భయపడి, ఈ దానికి భయపడి ప్రజలు దాచుకునే పరిస్థితులు ఏం లేరు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎట్లా చేయాలో ప్రజలకు తెలుసు. మీరెంత దుర్మార్గంగా ప్రవర్తించినా, ఏదో ఎదురుదాడి చేసి, ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పి, ఏదో ప్రజలు చూపి మోసం చేస్తామని చెప్పి మీరు అనుకున్నా, మీరు మోసం చేసుకోవడం తప్ప ఎవరిని మోసం చేయలేరు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ ఉన్నాడు. తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడడానికి ఎక్కడనో ఆకాశంలో ఉందనుకున్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి ఇప్పుడు ఇటువంటి ఎదుర్కోవడం కష్టమేం కాదు. కాకపోతే మీరు దొంగలు వాళ్ళ చేతిలో ఉన్నారు. పేరుకు మీరు మన ఇంటిలో కనపడ్డా మీరు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు, శత్రువు చేతిలో ఉన్న మీరు ఆయుధాలు. ఆ ఒకటే ఆటంకి మాకు. అవాళ మేము బ్రహ్మాండంగా కొట్లాడినాం, ఇవాళ కూడా కొట్లాడతాం. కాకపోతే ఆయుధం మీ చేతిలో ఉంది, దాన్ని అవతల వాడి కొరకు వాడుతున్నారు. అవాళ ప్రాంతేతరుడు కాబట్టి ప్రాంతం అవతలి పారదోలినాం. ఇవాళ ప్రాంతం వాడివే చేస్తున్న ద్రోహం ఇది. తప్పకుండా మిమ్మల్ని పాతరేయడం ఖాయం.